దేవుడు శిలలో పలికిన 4వ మాట చదువుకుందాం. మత్తయి 27:46. ఏలి ఏలి లామా సబక్తని ఆయన బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకి అర్థం, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచితివి అని ఆ మాటకి అర్థం. ఆయన సిలువ వేసినప్పుడు ఆయన బాధపడలేదు. తర్వాత ఆయన శిష్యులు ఆయన్ని వదిలేసినప్పుడు ఆయన బాధపడలేదు. ఆయన గురించి లేనిపోని నిందలు ఆయన మీద వేసినప్పుడు ఆయన బాధపడలేదు. ఆయన దేని గురించి బాధపడలేదు. కానీ ఆయన ఒక్కదాని గురించే బాధపడ్డాడు. ఏంటంటే ఆయన దేవుడు తన తండ్రి తన చేయి విడిచేసినందుకు ఆయన బాధపడ్డాడు. అసలు ఒకసారి యోహాను 8:29 చదవండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన పంపినవాడు, ఆయన అన్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నేను ఆయనకి ఇష్టమైన కార్యాలే చేస్తున్నాను కనుక ఆయన నన్ను విడిచిపెట్టడనప్పుడు ఆయన అక్కడ చెప్పాడు. అలాంటిది ఆయన రోజు అప్పుడు చెప్పిన మాట, ఆయన ఎందుకో ఆయన తండ్రి విడిచిపెట్టాడు, దేవుడిని ఎందుకో తన తండ్రి విడిచిపెట్టడానికి కారణం ఏంటి అని మనం చూస్తే, మనం కొన్నిసార్లు చూడండి, కొన్నిసార్లు మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరికైనా సరే మనకు చాలా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక కార్యం జరిగిస్తాడు. మీలో అందరికీ జరిగించే ఉంటాడు. నా పట్ల చాలా జరిగించాడు దేవుడు. అలా జరిగించినప్పుడు తన కుమారుని ఎందుకు ఆయన విడిచేయాలి, ఎందుకు విడవాలి ఆయన ఒకసారి యెషయా 53:6 చదవండి. యెషయా 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి. చూడండి, ఇక్కడ మనం త్రోవ తప్పిపోయాం, మనం చేయకూడని పాపాలు చేసాం. ఈ పాపాలన్నీ ఎవరి మీద పడ్డాయి? ఆయన మీద పడ్డాయి. అందుకే ఆయన దేవుడు విడిచేశాడు. మన పాపాల వల్ల మన పాపాలు వెళ్ళి ఆయన మీద పడ్డాయి కాబట్టి ఆయన పాపిగా మారాడు. అదే 2 కొరింథీ 5:21 చదివితే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయన్ను మన కోసము పాపంగా చేసెను. చూడండి, పాపం మెరుగని ఆయన్ను మన పాపాల కోసం ఆయన పాపంగా మారబడ్డాడు. అందుకే ఆయన్ని అక్కడ దేవుడు విడిచాడు. కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాళ్ళు మాట్లాడకపోతే, మన తల్లిదండ్రులు మనలో ఏదన్నా కష్టంలో ఉన్నప్పుడు మనతో మాట్లాడకపోతే, బంధువులు మనకు దూరమైనప్పుడు మనకి చాలా బాధ కలుగుతుంది కదా. ఒక మంచి కన్వర్జేషన్ ఉన్న మనుషులతోటి మనం ఎప్పుడైతే దూరం అయిపోతామో, ఆ మనుషులు మనకి మాట్లాడకపోతే మనం కొన్నిసార్లు బాధపడతాము. కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ లోకంలో ఉన్న వాళ్ళే వదిలేస్తే మనం అంత బాధపడితే, ప్రభు అయిన దేవుడు కుమారుని విడిచినప్పుడు ఆయన ఎంత బాధపడాలి? మనకు ఒక చిన్న వాక్యం ఉంటుంది కదా, దేవుడు నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవరైనా ఒక వాక్యం ఉంటుంది. దేవుడు అదే రివర్స్ చేసుకోండి. మన పక్షాన్ని ఆయన లేకపోతే మనకి ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ ఏమైపోతారు? విరోధులు అయిపోతారు. ఇప్పుడు దావీదు ఉన్నాడు, దావీదు ఒక్కడే అంత పెద్ద గొలియాదుని చంపేస్తారంటే ఆయన ఒక్కడి వల్ల అవ్వదు. దేవుడు ఆయన పక్షాన్ని ఉన్నాడు కాబట్టి దావీదు గొలియాదుని చంపడానికి అక్కడ దేవుడు సహాయం చేశాడు. తర్వాత ఆయన విడిచిపెట్టేశాడు. అదే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే, మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే మనం అది తట్టుకోలేం కదండి. ఇక్కడ దేవుడు కూడా అలాగే ఆయన విడిచిపెట్టేశాడు కాబట్టి ఆయన తట్టుకోలేక చాలా బాధపడి, ఏలి ఏలి నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచితివి అని అక్కడ చెప్తాడు. ఆయన మాట అనడానికి కారణం ఏంటంటే, నేను ఇప్పుడు దాకా అర్థం కాకపోవచ్చు, ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. మన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి, మనం చేసిన పాపాలు యెహోవా మీద, మన పాపాలన్నీ, ఈ పాపం ఇప్పటి నుంచే కాదు, ఆదాము అవ్వ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అక్కడ పాపాలు, ఇక్కడ పాపాలు, మనందరి పాపాలు దేవుడి మీద మోపబడ్డాయి కాబట్టి ఆయన పాపముగా మారి మన వల్ల ఆయన శిక్షను పొందాడు.
మన పాపముల వల్ల, మన పాపాలు ఆయన మీద మోపబడడం వల్ల ఆయన తండ్రి ఆయన చేవిడి చేశాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక.